కదా గ్రామాలు ఎలా ఉండేవి పూర్వం? వేషములు భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. మనం వేసుకునే వేషం వస్త్రాలు ఆ ఊళ్ళో పద్మశాలీలు శాలివారు నేసిన బట్టలే ఆ ఊళ్ళో అందరూ కట్టుకునేవారు. వాళ్ళకి బయటికి వెళ్ళి అమ్మాల్సిన అవసరం లేదు. బయట ఊళ్ళో వాళ్ళు ఎవరు వేరే బట్టలు కొనరు. ఆ ఊళ్ళోనే శాలివారు పద్మశాలీలు వారు నేస్తారు, వారింటికి వెళ్ళి కొనుక్కుంటారు. లేకపోతే బట్టల మూట వారు సైకిల్ ఇవి పట్టుకొస్తారు. అంటే ఆ ఊళ్ళో పండిన పంట ఆ ఊళ్ళోనే వినియోగం. మహా అయితే ఇంకా మిగిలితేనే బయటకి. ఆ ఊళ్ళో ఉన్న పాలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో నేసిన బట్టలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళో తయారైన కుమ్మరి కుండలు ఆ ఊళ్ళోనే వినియోగం. ఆ ఊళ్ళోనే ఒక కమ్మరి ఉంటాడు, ఇనప పనిముట్లు బాగు చేసేవాడు. ఆ ఊరందరూ అక్కడే చేయించుకుంటారు. నేను హైదరాబాద్ వెళ్ళాను గొప్పగా చేయించుకున్నా, మీరు కూడా అందరినీ చేయించుకున్నాను. ఈ కమ్మర్ని తీసుకెళ్ళి హైదరాబాద్లో మకాం పడితే కమ్మరి పని పోయి వాచ్మెన్ అయ్యాడు అక్కడ అపార్ట్మెంట్లో. కర్మగాలి కమ్మరి పని పోయి వాచ్మెన్ పడి చాకళ్ళ పరిస్థితి ఏదేనండి అంటే తలుచుకుంటే బాధ వస్తుంది. హైదరాబాద్లో వాచ్మెన్లు అందరూ చాకళ్ళే. మీకు ఈ పని ఏమిటి అని అడిగాను నేను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి ఏదో ఉంటుందని ఏమి లేదు, ఇది మొదలెట్టామన్నారు.